హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి రంజాన్ స్పెషల్ దహీ వడ. ఇది నార్మల్ దహీ వడ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఇది హైదరాబాదీ స్టైల్ అనమాట. చేసుకోవడం కూడా చాలా ఈజీనే. దీనికోసం నేనైతే ఇక్కడ ఒక కప్ శనగపిండి అయితే తీసుకున్నాను. నార్మల్గా మనమైతే మినపప్పుతో వడలేసి చేస్తుంటాం కదా, బట్ ఇది మనమైతే శనగపిండితో చేస్తాము. సో 1 కప్ శనగపిండి తీసుకున్నాను కదా, దానికి టేస్ట్కి సరిపడా ఇక్కడైతే నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. దాని తర్వాత మనకి టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. కారం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి, మళ్ళీ మనం తాలింపులో పెడతాం కాబట్టి కొద్దిగా కారం వేసుకోండి. ఈ కారం వేసుకున్న తర్వాత ఒక చిటికెడు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, దాని తర్వాత మనకి వడలు మంచిగా పొంగడానికి ఇక్కడైతే నేను కొద్దిగా బేకింగ్ సోడా వేస్తున్నాను. అదే అండి నార్మల్గా మనం వంటలో వాడుకునే సోడా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మనమైతే కలుపుకుందాము. నేనైతే ఇక్కడ విస్కర్ వాడుతున్నానండి, మీరైతే హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మరీ పిండి జారుడుగా కాకుండా, అలానే మరీ గట్టిగా లేకుండా, మనకి నార్మల్ బజ్జీ కంటే కొంచెం పల్చగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఒకవేళ గట్టిగా ఉందనుకోండి, లోపల వరకు పెరుగు అనేది అబ్జార్బ్ చేసుకోదు, లోపల అంతా పిండి పిండిగా ఉంటుంది. అదే మరి పల్చగా అయిందనుకోండి, బజ్జీలు అనేవి సరిగా రావు. అందుకోసమే మీడియం కన్సిస్టెన్సీలో మనం కలుపుకుంటే సరిపోతుంది. ఉండలేమి లేకుండా కలుపుకోండి, ఎందుకంటే శనగపిండి కాబట్టి ఉండలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విస్కర్తో అయితే బాగా ఒకసారి మనం కలుపుకున్నాం అనుకోండి, మనకి పిండి అయితే రెడీ అయిపోతుంది. నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నానండి. ఇక్కడ నేను చేసిన బ్యాటర్లో కొద్దిగా వాటర్ ఎక్కువైంది. మీరు ఇది కొంచెం చూస్తూ వాటర్ వేసి కలుపుకోండి, అయినా పర్లేదు. ఈ కన్సిస్టెన్సీ ఉన్న వడలు అయితే బాగా వచ్చాయి, బట్ ఇంకొంచెం గట్టిగా ఉంటే బాగుండేదని నా ఒపీనియన్. సో మనం మీడియం కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోండి. ఒకవేళ మనకి ఇక్కడ వాటర్ ఎక్కువైనా పర్లేదు, మళ్ళీ కొంచెం పిండి వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే పిండి రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక సైడ్కి అయితే పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ వరకు మనం పక్కన పెట్టామనుకోండి, ఇంకా మిగతా ప్రొసీజర్ అంతా కూడా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకున్నానండి. అందులోకి నేనైతే 2 కప్స్ వరకు పెరుగు తీసుకుంటున్నాను. ఇది కమ్మటి పెరుగు, పుల్లటి పెరుగు కాదు. సో మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, దానికి 2 కప్పుల పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మంచి మీగడ పెరుగు ఉన్నా పర్లేదు, కానీ పుల్లటి పెరుగు అయితే వాడకండి. ఇది కమ్మగా ఉంటుంది కాబట్టి మనం తీయటి పెరుగే వాడాలి. ఈ 2 కప్స్ పెరుగు వేసాం కదా, అందులో ఎలాంటి ఉండలు లేకుండా మళ్ళీ విస్కర్తో ఒకసారి బాగా కలుపుకోండి. ఒకవేళ ఉండలు ఉన్నాయనుకోండి, పెరుగు వడ అంత టేస్ట్ ఉండదు, ఎందుకంటే అంత మధ్య మధ్యలో పెరుగు ఉండలు తాకుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మంచిగా స్మూత్గా పేస్ట్లా అయ్యే వరకు చేసుకోండి. ఇక్కడ నేను పెరుగుకి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం బజ్జీలో కూడా సాల్ట్ వేసాము, అందుకోసమే పెరుగులో కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. మళ్ళీ ఎక్కువ అయితే అంత టేస్ట్ బాగుండదు, కాబట్టి మీరు సాల్ట్ చూస్తూ అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి. ఈ పెరుగు అంతా చూడండి క్రీమ్ లాగా అయింది కదా, అంతవరకు నేనైతే బీట్ చేశాను. ఇందులో ఇప్పుడు నేను 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది వేస్తున్నానండి. 1.5 గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువ వాటర్ వేయకండి. ఒకవేళ వాటర్ ఎక్కువైంది అనుకోండి, ఆ పెరుగు అనేది వడలకు పట్టుకోదు, పల్చగా అయిపోతుంది. కాబట్టి మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా నేనైతే ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసి ఇదంతా బాగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మన పెరుగు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం వడలు ఒక్కటి చేసుకున్నామంటే మన పెరుగు వడ అయితే రెడీ అయిపోతుంది. ఇది పెరుగు అయితే రెడీ అయింది కదా, దీన్ని ఇంకా పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది కదా, ఆ టైం పట్టేలోపు పిండిని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఇలా చిన్న చిన్నగా బజ్జీలాగా వేసేసుకోవడమే. ఇక్కడ నేనైతే స్పూన్తో వేస్తున్నాను. స్పూన్తో వేస్తే కరెక్ట్గా మనకు రౌండ్గా వస్తుంది కాబట్టి నేను స్పూన్తో వేస్తున్నాను. మీరు చేయితో కావాలంటే చేయితో వేసుకోవచ్చు, బట్ ఇలా స్పూన్తో మనం ఒకటే దగ్గర వేసామనుకోండి, మనకు బజ్జీలాగా కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, నేను స్పూన్తో వేసాను కాబట్టి ఒకటే దగ్గర మనకు బజ్జీలాగా రౌండ్ షేప్ వచ్చింది. సో దీనికి పర్టికులర్ ఇదే షేప్ ఉండాలని ఏం లేదండి, ఇవి ఏ షేప్ వచ్చినా పర్లేదు, ఎందుకంటే ఇవి మన మినపప్పు వడల్లాగా రౌండ్గా అయితే ఉండవు.
సో మనకు పర్టిక్యులర్ షేప్ అంటూ అవసరం లేదు. లోపల వరకు ఉడికితే సరిపోతుంది. ఇక్కడ చూసుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మన బజ్జీలైతే రెడీ అయిపోతాయి. ఇవి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ సేపు ఏం పట్టదండి. జస్ట్ 5 మినిట్స్ వరకు ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా బజ్జీలు, తీసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న బౌల్‌లో వాటర్ ఏసుకొని, వాటర్‌లో ఈ బజ్జీలు ఎయ్యండి. ఇలా చేసామనుకోండి మనకు బజ్జీలు లోపల వరకు సాఫ్ట్‌గా ఉంటాయి. ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. జస్ట్ ఒక 10 సెకండ్స్ అలా వాటర్‌లో ఉంచి తీసేసి మళ్ళీ పెరుగులో వేసేయండి. అప్పుడు అనుకోండి మనకి లోపల వరకు స్పాంజీగా ఉంటాయి. ఇంకా పెరుగు అనేది కూడా చాలా బాగా పీల్చుకుంటుంది. సో ఇక్కడైతే నేను ఫస్ట్ వడలు చేశాను. చేసి వాటర్‌లో వేసి తర్వాత పెరుగులో వేశాను. ఇది ఒక సెకండ్ రౌండ్ చేస్తున్నాననమాట. సెకండ్ రౌండ్ కూడా సేమ్ ఇదే విధంగా ఫస్ట్ అన్నీ ఫ్రై చేసుకొని తర్వాత వాటర్‌లో వేసుకొని ఒక 10 సెకండ్స్ వాటర్‌లో ఉంచి తర్వాత తీసేసి మనం పెరుగులో వేసుకున్నామంటే మంచిగా జ్యూసీగా లోపల వరకు పెరుగు అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇక్కడ చూసారు కదా, నేను చేసిన వడలన్నీ కూడా రెడీ అయిపోయాయి. నేను పెరుగులో వేసి ఒక 2 మినిట్స్ వరకు అయితే పెట్టాను. ఇప్పుడు దీనిపైన మనం మంచిగా కొత్తిమీర వేసుకుందాం. ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, దీనికి ఒక తాలింపు పెట్టుకున్నామంటే మన వడలు అయితే రెడీ. సో దానికి సేమ్ ఇంతకుముందు వేసిన కడాయి ఉంది కదా, అందులోనే కొంచెం ఆయిల్ ఉంచి అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి, ఆవాలు కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ఇంకా దీంట్లో ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి మనము పైన తొడమలు తీయకపోయినా సరే అలాగే వేసుకోవాలి ఇందులో. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా లాస్ట్లో కొద్దిగా పసుపు ఇంకా కరివేపాకు వేసామంటే మన తాలింపు కూడా రెడీ అయిపోతుంది. తాలింపు చాలా 2 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి స్టవ్ త్వరగా ఆఫ్ చేసుకోండి, లేదంటే ఎండుమిర్చి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేశాను కదా, ఇంకా ఈ తాలింపు అంతా తీసుకొని మనం పెరుగు వడలో వేసామంటే మన టేస్టీ అండ్ యమ్మీ హైదరాబాదీ స్టైల్ దహీ వడ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్ బాగుంటుందండి. నేను ఫస్ట్ టైం మా ఇంటి పక్కన ఉండే ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట. సో టేస్ట్ చాలా నచ్చిందని తన దగ్గర నుండి ఈ రెసిపీ అయితే నేర్చుకున్నాను. దీని తర్వాత నేను చార్మినార్లో ఒకసారి తిన్నాను, అప్పుడు కూడా చాలా నచ్చింది. సో ఎందుకు మిస్ చేసుకోవడం అని ఈ రెసిపీ అయితే ట్రై చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్ బాయ్.